దేశవ్యాప్తంగా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నటువంటి బీజేపీ పార్టీకి తాజాగా ఈ పెట్రోల్ వినియోగం అనేటువంటి అంశం పార్టీ మెడకు చుట్టుకుంది. గత కొంతకాలంగా ఈ పెట్రోల్ వినియోగ విధానానికి సంబంధించి అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి నితిన్ గడ్కరీ రాజీనామా చేయాలన్నటువంటి వాదనలు కూడా తెర మీదకు వచ్చాయి. అయితే తాజాగా దేశంలో ఈ పెట్రోల్ వినియోగ విధానాన్ని తగ్గించాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఒక శాంతియుత పాదయాత్ర మొదలుపెట్టారు. అంటే ఢిల్లీలో మొదలుపెట్టినటువంటి ఈ పాదయాత్ర నరేంద్ర మోడీ నివాసం వరకు పాదయాత్ర చేస్తానని, ఈ అంశానికి సంబంధించి 2 లక్షల మందితో సంతకాలతో కూడినటువంటి పత్రులను స్వయంగా నరేంద్ర మోడీని కలిసి ఆయనకు అందజేస్తానంటూ ఒక పాదయాత్ర మొదలుపెట్టారు. అయితే ఈ క్రమంలో రాష్ట్రంలో BNSS 163 సెక్షన్ అమల్లో ఉందంటూ ఎటువంటి నిరసన ర్యాలీలు కానీ పాదయాత్రలు కానీ చేపట్టడానికి వీల్లేదంటూ ఢిల్లీ పోలీసులు ఫిరోజ్ షా రోడ్డు వద్ద అరవింద్ కేజ్రీవాల్ను అడ్డుకోవడం జరిగింది. ఆయనతో పాటు మనీష్ సిసోడియా కూడా ఆయన వెంట ఉన్నారు. అయితే ఈ 2 లక్షల సంతకాలతో కూడినటువంటి పత్రాలను స్వయంగా తానే నరేంద్ర మోడీకి అందజేయాలని, ఆయన్ని కలిసే వరకు ఇక్కడి నుంచి కదలనంటూ అక్కడే భీష్మించు కూర్చున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత. అయితే ఈ క్రమంలో చేసేదేమీ లేక పోలీసులు ఆయన అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించి ఈ పెట్రోల్ వినియోగ విధానంపై కావాలనే నరేంద్ర మోడీ ట్రంప్ యొక్క ఒత్తిడితోటే ఈ విధానాన్ని దేశంలో ప్రవేశపెట్టారు. ఈ దేశంలో ఉన్న పౌరులందరికీ కూడా తమకు నచ్చినటువంటి ఈ ఇంధనాన్ని వినియోగించుకునే హక్కు ఉంది కాబట్టి ప్రతి పెట్రోల్ బంకులో కూడా ఈ పెట్రోల్తో పాటు సాధారణ పెట్రోల్ కూడా అందుబాటులోకి తీసుకురావాలి. ప్రజలు వారికి నచ్చినటువంటి పెట్రోల్ వాళ్ళు వాడుకుంటారు. ఈ యొక్క ఈ పెట్రోల్ విధానం వల్ల పాత వాహనాలకు సంబంధించినటువంటి ఇంజిన్లన్నీ కూడా పాడైపోతున్నాయి. కాబట్టి సాధారణ పెట్రోల్ కూడా అందుబాటులో ఉంచాలని ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. అయితే మధ్యప్రాచ్యంలో యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా ముడి చమురును దిగుమతి చేసుకునే అంశంలో భారతదేశం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. భారతదేశమే కాదు, అంతర్జాతీయ వ్యాప్తంగా ముడి చమురు దొరకకపోవటం, అక్కడికి వెళుతున్నట్టు వాడలపై దాడులు చేయటం, యుద్ధాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మధ్యలో మార్చి ఏప్రిల్ నెల సమయంలో రష్యా నుంచి కొంత ముడి చమురు దిగుమతి చేసుకున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఈ పెట్రోల్ వినియోగ విధానాన్ని దేశంలో అమలు చేయడంతో ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఈ పెట్రోల్ వాడకం వల్ల వాహనాలకు సంబంధించినటువంటి ఇంజిన్లు పాడిపోయే అవకాశం ఉంది, మైలేజ్ రావట్లేదు, ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. కానీ మొదటి నుంచి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మొదలుపెట్టినటువంటి ఈ పోరాటం ఇప్పుడు దేశం నలుమూలలో ఏ రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందో తెలియట్లేదు. ఇప్పటికే బీజేపీ పార్టీ యొక్క ప్రతి విధానాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి ప్రజలు జంజీ ఉద్యమం జరిగినప్పటి నుంచి కూడా, అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినప్పటి నుంచి కూడా బీజేపీ పార్టీ యొక్క గ్రాఫ్ ఈ దేశంలో పడిపోయిందని చెప్పుకోవాలి. తర్వాత నిన్న మొన్న జరిగినటువంటి ఫలితాలు, బీహార్ ఉప ఎన్నికలకు సంబంధించి తొలి ఎలక్షన్లోనే ప్రశాంత్ కిషోర్ బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టడం, అంటే సాక్షాత్తు బీజేపీ జాతీయ అధ్యక్షుడైనటువంటి నితిన్ నబీన్ సొంత నియోజకవర్గం 35 సంవత్సరాలుగా పాతుకుపోయినటువంటి నియోజకవర్గంలో బీజేపీ బొక్కబోర్లా పట్టడం, పూర్తిగా చతికిల పడిపోవటం, ఈ అంశాలన్నీ కూడా నరేంద్ర మోడీపై పూర్తి వ్యతిరేకత పెరిగిపోతుంది. అమిత్ షా నరేంద్ర మోడీ ఈ యొక్క జంట యొక్క పరిపాలన ప్రజలు అంగీకరించట్లేదు. బీజేపీ పార్టీకి పూర్తిగా దేశంలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అన్నటువంటి తరుణంలో ఒకదాని తర్వాత ఒకటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలకి, ప్రజా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా బీజేపీపై ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పుడు తాజాగా ఈ పెట్రోల్కి సంబంధించినటువంటి అంశంపై కూడా పోరాటం మొదలవటం, ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఆధ్వర్యంలో మొదలైనటువంటి ఈ పోరాటం దేశంలో ఇంకెంత ఉధృతమైనటువంటి పోరాటానికి దారితీస్తుందో తెలియట్లేదు. మరోపక్క బీజేపీ నేతలు చెప్తున్నటువంటి వాదనలు వింటుంటే ఈ పెట్రోల్ విధానానికి సంబంధించి రైతులకు మేలు జరుగుతుంది, అంటే మొక్కజొన్న, చెరుకు వంటి పదార్థాల ద్వారా తయారు చేసినటువంటి ఇథనాల్ ఇది కార్బన్ ఉద్గారాలను కూడా తగ్గిస్తుంది అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. వాస్తవానికి 20% ఇథనాల్ 80% పెట్రోల్గా ఈ పెట్రోల్ అయితే అమల్లోకి తీసుకొచ్చారు. కానీ వాస్తవానికి మామూలు పెట్రోల్ కూడా అందుబాటులో ఉంచాలన్నది ఆమ్ ఆద్మీ పార్టీ నేత చేస్తున్నటువంటి డిమాండ్. ఈ వివాదాల నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ సంబంధించినటువంటి పెట్రోల్ వినియోగంపై దేశంలో ఏ రకమైనటువంటి పోరాటం జరగబోతుంది, ఈ అంశంపై బీజేపీ ప్రభుత్వం ఏ రకంగా స్పందించబోతుంది అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.